ముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. ఈ బాధ నాది కాదండి, ఇద్దరు వ్యక్తులది. వర్షిని పెళ్లి చేసుకుంటే వర్షంలో బట్టలు తీయమన్నారంట. రష్మిని పెళ్లి చేసుకుంటే బియ్యంలో రాళ్లు వేరమన్నారంట. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటారు? వాళ్ళు ఎందుకు ఇంతలా మోసపోయారో చూద్దామా? నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రే సుధీర్, ఇప్పుడుగా కరెక్ట్ గా సూట్ అయిందిరా, వేరే లెవెల్. ఏనా సేమ్ ప్లేట్ రా, నేను ఇలాగే ఉన్నాను ఇంటిలో. వరిసిని పెళ్లి చేసుకున్నా, వర్షం వచ్చేలా ఉంది, తీగ మీద బట్టలు తీయమంది. నేను రష్మిని పెళ్లి చేసుకున్నా, రాళ్ళు ఏరమంటుంది బియ్యం. పెళ్ళయ్యాక ఎలా మారిపోయారంట వాళ్ళు. పగోళ్ళకు కూడా రాకూడదు రే కరువు. నువ్వు కరువులో ఉండి అన్నిట్లో కరువు పెట్టేకు, పగోళ్ళకు కూడా రాకూడదు, ఈ కష్టం అనాలి. దేనికైనా అదృష్టం దరిద్రం అని ఒక రెండు ఉంటాయిరా. అదృష్టం దరిద్రం అంటే ఏం లేదురా, ఒక అమ్మాయి వెళ్తూ వెనక తిరిగి చూసింది అనుకో, అది అదృష్టం. ఆ అమ్మాయి శాంతి స్వరూపం అయితే మన దరిద్రం. శాంతి స్వరూపం ఏమైంది? ఇది నీచం రా, నికృష్టం. బ్యాచులర్ లైఫే బాగుండేది, మ్యారీడ్ లైఫ్ చచ్చిపోతున్నాం. తేడా కూడా ఏమనిపించట్లేదురా. దానికి కూడా తేడా తెలీదా? తెలియట్లేదు. ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ అనేది జబర్దస్త్ లాంటిదిరా, నవ్వులు అనసూయత లవ్వులు ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యారీడ్ లైఫ్ అనేది ఢీ షో లాంటిది, ఫ్లిప్పులు ఆ తర్వాత వచ్చే నొప్పులు ఏం ఉండదు. ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే అడిగి వెళ్ళాలంటదే. అరే బయటికి వెళ్ళాలన్నా అడిగి వెళ్ళాలి, బాత్రూంలోకి వెళ్ళాలన్నా అడిగి వెళ్ళాలి. అడిగాను ఇప్పుడు అన్ని కూడా. సర్లే, ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ? హలో, వర్షిని ఇక్కడ ఆటం బాంబ్, రష్మి ఇక్కడ నాటు బాంబ్. మీరు బాంబులు అయితే మేమేంటి బాంబు వెళ్ళడమా? ఏంటి నోర్లేస్తుంది? మెంటల్ కాడ తెచ్చి బాధేస్తా. అమ్మా, అది మెంటల్ కాడ కాదు, అట్ల కాడ. అయినా ఏంటి, మేము వచ్చే ముందు చెడ్డీలు మాట్లాడుతున్నాం. చెడ్డీలు కాదమ్మా, అది చాడీలు. నీ బతుకు చివరకు చెడ్డీలే చూసుకో. సరే, మన పిల్లలేరే. మన మీద ఉన్న మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏం లేదురా, ఈ చిన్న మచ్చ మీద ఇంకో ఏదైనా పెద్ద మచ్చ ఉంటే చాలు, అయిపోయింది. ఆ పెద్ద మచ్చకు నువ్వు కూడా రావాలి. స్కూల్ లీటర్ సంగతులు. నాన్న, స్కూల్లో నాకు నెట్ అయిపోయిందన్న, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటే డేటా లేదు. ఆన్లైన్ క్లాస్ లోటే చూస్తే డేటా ఉంటది. లోపల పదా, నువ్వు రా చెప్తా. ఏమే పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ? ఏమన్నాడు వాడు? అన్ని నీ పోలికలే. ఆ పక్కింట్లో ఒకడు ఉంటాడు, వాడు కూడా చూపించండి రా. ఏంటి ఆ పెంపకం ఏంటి? వాడు అసలు ఏం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుందా? బుద్ధుందా నీకు అసలు? నన్ను తిడతావా? మా మమ్మీకి చెప్తా. రండి అత్తయ్య గారు, ఏంటి విశేషాలు? ఏంట్రా, ఏంటి మా పిల్లని నేర్పిస్తున్నావు అంట? నన్ను ఎత్తుకోవా? చూసారా, పిల్లనేంటి, పిల్ల తల్లిని కూడా ఏడిపిస్తాం. అత్తయ్య గారు, ఏం పిల్ల ఇలా దొరికారేంట్రా బాబు? బయటికి రా నువ్వు. ఎవరు పడితే వాళ్ళు అందరూ కలిపి నన్ను ఉడతలు పట్టేవాడు, పొగలు పట్టేవాడు అన్నారు. నిన్ను చేసుకోబట్టి ఇది అంతా. అది కాదు. తాతయ్య, మమ్మల్ని ఎత్తుకోవా? తాతయ్య, నన్ను ఎత్తుకో. ఏడు రాడు తెలుసా? తెలుసు. అది దించితే ఏమవుతుంది తెలుసా? వద్దులే తాతయ్య. ఏంటంటే పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడతారు? నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. పిల్లలు
అలా తిడతారండి? కష్టపడి కంటే తెలుస్తుంది. రే నేను కష్టపడి కన్నే కేసు నీ కన్నావురా పొగరా. మాకేదైనా పాఠం చెప్పరా? 2013 ఫిబ్రవరిలో జబర్దస్త్ అనే ఒక గొప్ప షో స్టార్ట్ చేశారా. 7 years అయిపోయి 8th year కూడా రన్నింగ్ అవుతుంది. అసలు అది చూస్తూ ఉంటే జబ్బులు అనేవి అలా పారిపోతాయిరా. తాతయ్య మాకు అసలు ఒకటి అలా చెప్పవా? నవ్విస్తారు. 13 years బిఫోర్ దీని ఒక సూపర్ అయిన షో చేశారా. అది చూసినే ఉంటే పా 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 పా. హలో, నేను పాఠం చెప్తుంటే దాన్ని కాపీ కొడతామేంటి? అయినా ఏమనుకుంటున్నారు మీరు అసలు? మా జబర్దస్త్ గొప్ప. అల్లుడు, జబర్దస్త్ గొప్ప, డి గొప్ప. కొట్టేలా ఉంది. జబర్దస్తే గొప్ప. ఏంటి జబర్దస్త్ గొప్ప? నాకు నువ్వు వద్దు. అది కదా నా కూతుర్ని ఏడిపిస్తావా? చిపా. నువ్వు చెప్పురా. ది గొప్ప, జబర్దస్త్ గొప్ప. ఇప్పుడు జబర్దస్త్ గొప్ప అంటే మళ్ళీ రష్మి వెళ్ళిపోద్ది. డిఏ గొప్ప. అది స్తుతి, జబర్దస్త్ షోలో ఫస్ట్ టైం మనం కలిసాము. ఆ షో నీకు గొప్ప కాదా? నీకు డి గొప్ప. నాకు నువ్వు వద్దు. నా అమ్మాయిని ఏడిపించారా? నువ్వు నాకు వదిరా. ఏంటి మీకు కూడా వద్దా? నేను కాదు భయ, ఒకసారి వెళ్ళరా. ఏంటమ్మా? కాదండి, మా అత్తయ్య వచ్చింది, ఆవిడే అడిగింది, అడిగి వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నన్ను ఆయన అడిగారు. సరే ఆడు చెప్పింది చెప్తే వెళ్ళిపోతారేమో, నేను వేరే చెప్పా, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేము? అంటే జీవితంతో యుద్ధం చేయండి అంటున్నా. ఆయనకి ఇవ్వండి.